in progress. ఫస్ట్ క్వశ్చన్, కులానికి సంబంధించి సరైనది ఏది? ఆప్షన్ ఏ, కులం పైన ఆధారపడిన సమాజంలో సంకుచిత స్థరీకరణ ఉండును. ఆప్షన్ బి, గుణం కర్మను బట్టి వర్ణ వ్యవస్థలో క్రింది స్థాయి వారు కూడా పై స్థాయికి చేరవచ్చు. ఆప్షన్ సి, కులం అవ్యవస్థీకృత సంస్థ. ఆప్షన్ డి, కుల వ్యవస్థను వ్యతిరేకించినది గాంధీ. రైట్. సో కులము అనేది సమాజంలో ఒక సంకుచిత స్థరీకరణ, ఆల్రెడీ చెప్పుకుంది. సో ఒక సంకుచిత స్థరీకరణ. భగవద్గీతలో గుణము కర్మను బట్టి మనకి కులం వాళ్ళంలో పైనుంచి ఈ యొక్క కింది నుంచి పైకి వెళ్ళవచ్చు. కుల అనేది అవస్థీకృత సంస్థ, అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ గా చెప్తాను. అంటే ఏబిసి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆప్షన్ 1, కులం ముఖ్య లక్షణం అంతర్వివాహము అనులోమ వివాహము. ఆప్షన్ 2, కులం ముఖ్య లక్షణం బహిర్వివాహము ప్రతిలోమ వివాహం. సో ఆన్సర్ చేయాలి ఫాస్ట్ గా. కులము అనేది ఎటువంటి వివాహము అంటే సో అంతరి వివాహము మరియు అనులోమ వివాహం. అంతరి వివాహము అంటే వాళ్ళే. అనులోమ వివాహము అంటే అబ్బాయి ఎక్కువ అమ్మాయి తక్కువ. వాళ్ళకు పుట్టేవారిని ఏమంటారయ్యా అంటే ఉగ్రాదిత్యులుగా పిలిచడం జరుగుతుంది పిల్లోలని. రైట్. సో కాబట్టి ఒకటి సరైనది, 2 తప్పు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. రైట్. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఖచ్చితంగా ఎగ్జామ్ లో ఒకటి ఉంటుంది. సో జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే డైరెక్ట్ గా మనం చెప్పేసుకుందాం. ఇక్కడే మళ్ళీ ఆప్షన్లు చదవకుండా ఇటువంటి క్వశ్చన్లు కొద్దిగా టైం వేస్ట్ చేయకుండా ముందుకు తీసుకోవడానికి ఆస్కారం తీసుకోవడం జరుగుతుంటుంది. క్లియర్ గా ఎంఎన్ శ్రీనివాస్ గారు గుర్తుపెట్టుకోవాలమ్మా. ఎక్కడైతే మోడర్న్ ఇండియా అని వస్తుందో అక్కడ ఎంఎన్ శ్రీనివాసే గుర్తుపెట్టుకోండి. ఏంటంట ఎంఎన్ శ్రీనివాస్ అంటే క్యాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా అదర్ ఎస్సేస్ అనే దాన్ని రాయడం జరిగింది. ఏ దాంట్లో రాసినాడైనా? సో మీ అందరికి ఈ యొక్క ఏమి చెప్పేటప్పుడు రాసినాడు? పాశ్చాత్యీకరణ చెప్పేటప్పుడు రాసినాడు. పాశ్చాత్యీకరణ అనే అంశం చెప్పేటప్పుడు రాయడం జరిగింది. సో జిఎస్ గరియే గారు క్యాస్ట్ రేస్ ఇన్ ఇండియా. హెర్బల్ రిస్లే గారు ది పీపుల్ ఆఫ్ ది ఇండియా. ఆండ్రీ బిట్లేల్ సో క్యాస్ట్ అండ్ ఓల్డ్ అండ్ న్యూ. గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ శ్రీనివాస్ గారు ఎక్కడైతే మోడర్న్ అని చెప్తారో అక్కడ ఉంటుంది. జిఎస్ గరియే గారు క్యాస్ట్ రేస్ ఇన్ ఇండియా. హెర్బర్ట్ రిస్లే గారు మనకి ఏమొస్తుందంటే హెర్బర్ట్ రిస్లే గారు మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆయన ది పీపుల్ ఆఫ్ ఇండియా అనే దాన్ని రాయడం జరిగింది. ది పీపుల్ ఆఫ్ ఇండియాగా మనం చెప్పడం జరుగుతుంది. ది పీపుల్ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. సో ఆండ్రీ బిట్లే అనే వ్యక్తి ఏం రాసినాడంటే క్యాస్ట్ అండ్ ఓల్డ్ అండ్ న్యూ అనే దాన్ని రాయడం జరిగింది. క్లియర్ గా. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 4th క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ, అధిక సామాజిక వర్గ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది బికే రాయ్. ఆప్షన్ బి, షాద్ నగర్ లో ఆధిక్య కులపై పరిశోధన చేసినది ఎస్సి దుబే. ఆప్షన్ సి, ఆధిక్య కులంపై ఎంఎన్ శ్రీనివాస్ రాసిన గ్రంథం ది రిలీజియన్ అండ్ సొసైటీ అమాంగ్ ది కుర్డ్స్. ఆప్షన్ డి, ప్రాథమికంగా వర్ణ వ్యవస్థలో ఎక్కువ తక్కువ అనే భేదాలు లేవు. చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో ఏవి సరైనవి అంటున్నాడు. ఇక్కడ మీకు చెప్పలేదమ్మా. అధిక సామాజిక వర్గ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బికే రాయ్ గారని. కులంలో చాలా జాగ్రత్తగా గమనించుకోండి. కులంలో చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా గమనించుకోవాలి. సో కులంలో అధిక సామాజిక వర్గ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరయ్యా అంటే బికే రాయ్ గారు. షాద్ నగర్ లో మనకి పరిశోధన చేసింది ఎవరయ్యా అంటే ఎస్ఏ దూబే గారే. హైదరాబాద్ దగ్గర సో ఆధిపత్య కులం పైన పరిశోధన చేసింది ఎవరయ్యా అంటే ఎస్ఏ దూబే గారే. మీ అందరు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. రైట్. అదే విధంగా మీరు చూడాలి, ఇక్కడ ఆధిపత్య కులం పైన సో కూర్గు ప్రజల పైన సో మీ అందరికి తెలుసు. సో ఇతను ఆధిపత్య కులం పైన చేసింది ఎక్కడ అంటే రాంపురా. ఈ డామినేటెడ్ క్యాస్ట్ ఇన్ రాంపురా. కాబట్టి తప్పు. ప్రాథమికంగా వర్ణ వ్యవస్థలో ఎక్కువ తక్కువ అనే భేదాలు ఉండవు. ఇది రైట్. ఏబిడి ఈజ్ రైట్. రైట్.
వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు చాలా జాగ్రత్తగా. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1 సంస్కృతీకరణ కుల క్రమశ్రేణిలో ఊర్ధ్వముఖ చలనం చూపును. ఆప్షన్ 2 డి సంస్కృతీకరణ కుల క్రమశ్రేణిలో అధోముఖ చలనం చూపును. రైట్, చూడాలి. సంస్కృతీకరణ అంటే మీ అందరికీ చెప్పాం, ఈ కింది స్థాయిలో ఉండేవాడు పై స్థాయికి వెళ్ళడం, ఊర్ధముఖంలోకి వెళ్ళడం. చెప్పుకున్నామా చెప్పుకోలేదా? చెప్పుకోవడం జరిగింది. మజుందార్ గారు ఈ విషయం చెప్తారు. రైట్, సో ఇక మనకి ఊర్ధముఖంలోకి వెళ్ళడము అని చెప్పేసి మాట్లాడుతున్నాం. సో డి సంస్కృతి గురించి కూడా చెప్పింది ఎవరంటే మజుందార్ గారే. అంటే కిందికి వస్తారు, ముఖ్యంగా కాశ్మీర్ పండిట్స్ అని చెప్పుకున్నాం కాబట్టి, సో పై రెండు కూడా రైట్ అని చెప్పేసి మనం అందరం కూడా చెప్పుకోవడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ వన్. సిక్స్త్ క్వశ్చన్, ఎంఎన్ శ్రీనివాస్ కు సంబంధించి సరికానిది ఏది? ఆప్షన్ 1 ఇతను సంస్కృతీకరణ, పాశ్చాతీకరణ, ఆధిక్య కులం అనే భావనను ప్రతిపాదించాడు. ఆప్షన్ 2 సామాజిక మార్పు వల్ల కులం స్థాయిలో మార్పు వచ్చును కానీ కుల వ్యవస్థలో మార్పు రాదు అన్నాడు. ఆప్షన్ 3 ఇతను రాసిన మంచి గ్రంథం సోషల్ చేంజ్ ఇన్ ఇండియా. ఆప్షన్ 4 కులీనీకరణ అనే నూతన భావనకు నాంది పలికాడు. రైట్, చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం మాట్లాడుకుంటున్నాం. ఈయన చెప్తున్న అంశాలు మీతో పాటుకి నేను కూడా మాట్లాడడం జరుగుతుందమ్మా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఏమని చెప్తున్నామయ్యా అంటే, సంస్కృతీకరణ, పాశ్చాత్యీకరణ, ఆధిక్య కులం అనే భావనలు ప్రతిపాదించింది ఎవరయ్యా అంటే ఆయనే. ఎవరు? ఎంఎన్ శ్రీనివాసే. అది రైటే. ఆ స్టేట్మెంట్ రైట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ కి రావాలి. సామాజిక మార్పు వలన కులం స్థాయిలో మార్పు వచ్చింది. కులం స్థాయిలో మార్పు వస్తుంది, కుల పునాదుల్లో మార్పు రాదు అని చెప్పేసి మాట్లాడుకున్నాడు. అది కూడా రైటే. సోషల్ చేంజెస్ ఇన్ మోడర్న్ ఇండియా, అది కూడా రైటే. కులనీకరణం గురించి చెప్పింది మాత్రం ఎవరయ్యా అంటే మీ అందరు కూడా నర్మదేశ్వర ప్రసాద్ గారు అని చెప్పేసి మాట్లాడుకోవాలి. కులనీకరణ అనగా మీ అందరికి చెప్పినాం. కులనీకరణ అంటే ఏమిటో మీకు ఆడు చెప్పింటారు, జాగ్రత్తగా చూడాలి. కులనీకరణ అంటే ఏమి లేదు, అన్ని కులాలందరూ పోయి ఒక్క చోట కలుసుకుంటారు. దానినే ఏమంటారయ్యా అంటే కులనీకరణ అనేది జరుగుతుంది. సంస్కృతీకరణ జరిగి 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 ఏమవుతుందంటే చివరికి అందరూ ఒకే చోటికి పోయి చేరుకుంటారు. దాన్నే కులనీకరణ అంటారు. రైట్, రైట్. సెవెంత్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. కుల ఆవిర్భావ సిద్ధాంతాలు. ఆప్షన్ ఏ వృత్తి సిద్ధాంతం. ఓకే, వృత్తి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మీ అందరికి తెలుసు ఎవరయ్యా అంటే నైస్ ఫీల్డ్. కానీ బలపరిచింది ఎవరంటే ఇబ్బేస్టర్. బహుళకారక సిద్ధాంతం రాయ్. రాజకీయ సిద్ధాంతం ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి, ఇప్పో దోబియన్. భౌగోళిక వచ్చేసి గిల్బర్ట్. ఈ బుక్కుల్లో ఉన్నాయి, మళ్ళీ నేను చెప్పనవసరం లేదు. రైట్, ఇటువంటి క్వశ్చన్లు అన్నిటి కూడా మీరు అందరు కూడా గమనించుకుంటూ ఉండండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. సో కుల ఆవిర్భావ సిద్ధాంతాలు అని చెప్పేసి మాట్లాడుకుంటాం. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, సంప్రదాయ భారతీయ సమాజంలో ఒక్కో కుల సమూహం ఇతర కుల సమూహాలకు కొన్ని ప్రామాణిక సేవలు అందించే విధానాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 జమీందారీ విధానం. ఆప్షన్ 2 తీన్ కత్యా విధానం. ఆప్షన్ 3 వర్ణ వ్యవస్థ. ఆప్షన్ 4 జడ్జ్ మానీ విధాన వ్యవస్థ. మీకు తెలుసు జడ్జ్. సో ఒక కులం వారు మరొక కులానికి సేవ చేయడాన్ని మనం ఏమంటామయ్యా అంటే జడ్జుమానీ వ్యవస్థగా చెప్తున్నాం. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాబల్య కులం అనగా డామినేట్ క్యాస్ట్ భావనను మొదట క్రమబద్ధంగా రూపొందించిన వారెవరు? సో ఎంఎన్ శ్రీనివాస్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ 30th క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఒక వ్యక్తి వర్గాన్ని నిర్ధారించేది ఏది? ఆప్షన్ 1 అతని వృత్తి. ఆప్షన్ 2 అతని పుట్టుక. ఆప్షన్ 3 అతని కులం. ఆప్షన్ 4 అతని సామాజిక హోదా. ఒక వ్యక్తి వర్గాన్ని నిర్ధారించేది, వర్గాన్ని నిర్ధారించేది ఏమిటి అంటే ఇతని ఈ వర్గం ఉన్నోడా లేనోడా అని వర్గం ఏంటంటే సామాజిక హోదా. వెరీ 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 ఇంపార్టెంట్.
ఒక వ్యక్తి వర్గాన్ని నిర్ధారించేది ఏమిటి అంటే సామాజిక హోదాగా పిలవడం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ లో చాలా చాలా ముఖ్యమైనదిగా మనమందరం కూడా తెలియపరచుకుంటున్నామండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ నెక్స్ట్ వన్. నెక్స్ట్ 31 అసరెన్స్ రీజన్స్. అసరెన్స్ కులక్రమ శ్రేణిలో రజకుడికి నిమ్న హోదా లభిస్తుంది. రీజన్ రజకుడు కలుషిత వృత్తిని నిర్వహిస్తాడు. రైట్. సో కుల శ్రేణిలో రజకుడికి నిమ్న హోదా అనేది లభిస్తుంది. నిమ్న హోదా అనేది లభిస్తుంది. రజకుడు కలుషిత వృత్తిని నిర్వహిస్తాడు. రెండు రైట్లే గాని సో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో మనకి సరైన వివరణ కాదు అండి, ఇది గుర్తుపెట్టుకోవాలండి. సో ఇతను కుల శ్రేణిలో రజకుడికి నిమ్న హోదా లభిస్తుంది. రజకుడు కలుషితమైన యొక్క వృత్తిని నిర్వహిస్తాడు. రెండు కూడా ఒకదానికొకటి ఆయనకే రిలేటెడ్ అయింది కాబట్టి సరికాదు అని ఇచ్చాడు. సరైనది ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ 32 క్వశ్చన్. అసరెన్స్ రీజన్. అసరెన్స్ సాంప్రదాయకంగా వర్ణ వ్యవస్థకు వృత్తి వ్యవస్థకు పరస్పర సంబంధం ఉంది. రీజన్ శ్రమ విభజన ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. రైట్. సో ఇక్కడ చూడాలి, సాంప్రదాయకంగా వర్ణ వ్యవస్థకి వృత్తి వ్యవస్థకి పరస్పర సంబంధం ఉంటుంది. ఒక వర్ణము ఒక వృత్తికి సంబంధించినది. శ్రమ విభజన వల్ల ఆర్థిక సామర్థ్యం పెంపుతుంది. కానీ ఈ రెండిటికి లింకప్ లేదు. ఇదేమో సంబంధము, ఇదేమో ఆర్థిక సంబంధం. కాబట్టి రెండు వాస్తవాలే కానీ సరైన వివరణ కాదు అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకుంటున్నామండి. చాలా జాగ్రత్తగా గమనించుకోండి. రైట్. నెక్స్ట్ వన్. 33 క్వశ్చన్. అసరెన్ కుల సమాజాలలో కంటే వర్గ సమాజాలలో సామాజిక గమనశీలత తప్పనిసరిగా ఎక్కువగా ఉంటుంది. రీజన్ వర్గ సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి తాను జన్మించిన వర్గం కంటే ఉన్నత వర్గాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. సో ఎగ్జాక్ట్గా కుల సమాజంలో కంటే వర్గ సమాజంలో సామాజిక తప్పనిసరిగా ఎక్కువగా ఉంటుంది. వర్గంలో పైకి పోవడానికి ట్రై చేస్తుంటాడు. సో వాడు పుట్టిన దానికంటే ఎక్కువ పోవడానికి ట్రై చేస్తాడు. వర్గం అనేది ఎలా వస్తుంది? హోదాని బట్టి వస్తుందా, ఇంకోటి దాన్ని బట్టి వస్తుందా? హోదాని బట్టి. కాబట్టి రెండు కూడా రైటే, సరైన వివరణ కూడా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ వన్. నెక్స్ట్ 34 క్వశ్చన్. అసరే కింది కులం వ్యక్తి సంపన్నుడైన తర్వాత తన జీవన శైలిని మత సంస్కారాన్ని సాధారణంగా సంస్కృతీకరించుకుంటాడు. రీజన్ కొత్తగా సముపార్జించిన సంపద నిమ్న సంస్కార శ్రేణికి మధ్య అసంగత్వాన్ని సంస్కృతీకరణ పరిష్కరిస్తుంది. ఏం లేదమ్మా, జాగ్రత్తగా చూడండి. ఎప్పుడైతే ఒక కులంలో ఉండే వ్యక్తి సంపదుడు అవుతాడో మన జీవన శైలి మారిపోతుందంట. రైటే. కొత్తగా సమర్పించిన సంపదని ఈ యొక్క మనకి ఆ నిమ్నంగా ఉన్నవాడికి సంస్కార శ్రేణికి మధ్య డిఫరెన్స్ అనేది చూపిస్తుందంట. అంటే అది కూడా రైటే. రెండు కూడా మనకి సరైన వివరణ అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ వన్. 35 క్వశ్చన్. అసరెన్స్ స్వాతంత్ర్యం తర్వాత కొన్ని కులాలు వెనుకబాటు తన విషయంలో స్వార్థ ప్రయోజనాలు పెంపొందించుకున్నాయి. రీజన్ అది ఊర్ధ్వ దిశ సామాజిక గమనశీలతకు సాధించడంలో వారికి తోడ్పడింది. రైట్. గుర్తుపెట్టుకోండి. స్వతంత్రం తర్వాత కొన్ని కులాలు వెనుకబాటుతనం విషయంలో స్వార్థ ప్రయోజనాలు పెంపొందించుకున్నాయి. స్వార్థం పెంపొందించుకుంటేనే ముందుకు పైకి పోగలుగుతావు, లేకపోతే అక్కడే ఉంటావు. కాబట్టి ఈ రెండు కూడా రైటే, సరైన వివరణగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 36 క్వశ్చన్. అసరెన్స్ భూమి గల కులాలు అనుభవించే అధికారం ప్రతిష్ట వీరికంటే సంస్కార పరంగా ఉన్నత స్థాయిలో ఉన్న కులాలతో సహా ఇతర కులాలన్నింటికంటే ప్రాబల్యం గల స్థితిలో ఉంచుతున్నాయి. రీజన్ ప్రాబల్యాన్ని ఏర్పాటు చేయడంలో భూ యాజమాన్యం కీలకమైంది. ఎస్, రెండు రైటే. ఒక కులస్తుడు మంచిగా ఉండాలంటే ఏముండాలి? అతనికి భూమి ఉండాలి. భూమి ఉంటే బాగా గౌరవిస్తా అన్నారు. ఆటోమేటిక్ గా వాళ్ళ కులస్తుడు అనేవాడు. రెండు కూడా రైటే, సరైన వివరణ. రైట్. క్లియర్ గా. నెక్స్ట్ 37. మ్యాచ్ ద ఫాలోయింగ్ బుక్స్ అండ్ రచయితలు. ఆప్షన్ ఏ హోమో హైరార్కియస్. ఆప్షన్ బి క్యాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా. ఆప్షన్ సి క్యాస్ట్ క్లాస్ అండ్ పవర్. ఆప్షన్ డి క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. రచయితలు ఆప్షన్ 1 ఏ బెటిల్లీ. ఆప్షన్ 2 ఎల్ డ్యూమాంట్. ఆప్షన్ 3 ఆర్ కొఠారి. ఆప్షన్ 4 ఎంఎన్ శ్రీనివాస్. సో మీకు ఒకటి తెలుసమ్మా ఇక్కడ. మోడర్న్ ఇండియా ఎవరైనా ఎంఎన్ శ్రీనివాస్. బీకి ఏమైపోయింది? డి అయిపోయింది.
రైట్. ఇప్పుడు చూడాలి, హోమో హెర్కారియస్. ఈ హోమో హెర్కారియస్ అనే గ్రంథాన్ని రాసిన వాడు ఎవరంటే డూమాట్. ఎవరు? డూమాట్ అనే వ్యక్తి ఈ హోమో హెర్కారియస్ అనే దాన్ని రాయడం జరిగింది. రైట్. అదే విధంగా బిట్లే అనే వ్యక్తి, ఆండ్రూ బిట్లే గారు క్లాస్ గుర్తుపెట్టుకోవాలి, క్యాస్ట్ క్లాసు పవర్ రాశాడు, సిసిపి అని గుర్తుపెట్టుకోండి. క్యాస్ట్ క్లాసు పవర్. క్యాస్ట్ ఇన్ పొలిటిక్స్ అనే దాన్ని ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి, కొఠారి గారు రాయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ మా ఇవన్నీ కూడా. క్లియర్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మరొకసారి చెప్తున్నా చూడండి. సో హోమో హెర్కారియస్ అనే దాన్ని రాసిన వాడు ఎవరయ్యా అంటే డూమాట్. క్యాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా రాసిన వాడు ఎవరంటే ఎంఎన్ శ్రీనివాస్. క్యాస్ట్ క్లాసు పవర్ రాసింది ఎవరంటే బిట్లే పవర్ బిట్లే. క్యాస్ట్ ఇన్ ఇండియన్ పొలిటిక్స్ అనే దాన్ని రాసింది ఎవరయ్యా అంటే కొఠారి. నెక్స్ట్ 30th క్వశ్చన్. ఈ క్రింది వివరణలో సంస్కృతీకరణకు సంబంధించిన వివరణ ఏది? ఆప్షన్ 1, రెండు సంస్కృతుల మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడడం, దీని ఫలితంగా ఒక సంస్కృతి వల్ల మరొక సంస్కృతి ప్రభావితం అవుతుంది. ఆప్షన్ 2, ప్రధాన నాగరికత కేంద్రాల నుంచి చిన్న చిన్న ప్రాంతాలకు సాంస్కృతిక అంశాలు లక్షణాలు విస్తరించడం. ఆప్షన్ 3, మానవ సమాజాలన్నింటిలోనూ సార్వత్రికంగా కనిపించే సంస్థలు సాంస్కృతిక విధానాలు. ఆప్షన్ 4, ఇతర సమూహాల సాంస్కృతిక విధానాలు. సంస్కృతీకరణ అంటే ఏమిటమ్మా? రెండు సంస్కృతుల మధ్య సన్నిహిత బంధం ఏర్పడి ఫలితంగా ఒక సంస్కృతి మరొక సంస్కృతిని ఏమవుతుంది ప్రభావితం చేయడం. ఏం లేదు, ఒక క్యాస్ట్ వాళ్ళు మరొక క్యాస్ట్ ని డామినేట్ చేయడమే సంస్కృతీకరణ. ఇప్పుడు వైశ్యాస్గా వెళ్ళాలి అంటే ఇప్పుడు ఏమవుతున్నావు, నీ యొక్క దాని నుంచి నీ కల్చర్ నుంచి ఎవరి కల్చర్కి వెళ్తున్నావు? సో వాళ్ళ కల్చర్కి వెళ్తున్నావు, వైశ్యాస్ యొక్క కల్చర్కి వెళ్తున్నావు. ఆ విధంగా దాన్ని మనం ఏమంటామయ్యా అంటే సంస్కృతీకరణగా చెప్పడం జరుగుతుంటుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. క్లియర్ గా నెక్స్ట్ 39 క్వశ్చన్. క్రింది వాటిలో కులాల మధ్య నిర్మాణాత్మక దూరాన్ని నిర్వహించడానికి తోడ్పడేది ఏది? ఆప్షన్ 1, ఆర్థిక హోదా. ఆప్షన్ 2, రాజకీయ అధికారం. ఆప్షన్ 3, భూ యాజమాన్యం. ఆప్షన్ 4, స్వచ్ఛత మాలిన్యం. నిర్మాణాత్మక దూరాన్ని, కులాల మధ్య నిర్మాణాత్మక దూరాన్ని నిర్వహించడానికి ముఖ్యమైనది ఏమిటి అంటే స్వచ్ఛత మరియు మాలిన్యం. గుర్తుపెట్టుకున్నామా? కులాల మధ్య నిర్మాణాత్మకమైన దూరాన్ని నిర్వహించడానికి తోడ్పడేది ఏమిటి అంటే స్వచ్ఛత మరియు మాలిన్యం అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. క్లియర్ గా నెక్స్ట్ 40th క్వశ్చన్. ఈ క్రింది కుల సమూహాన్ని పరిశీలించండి. ఆప్షన్ ఏ, పంజాబ్ లోని జాట్ సిక్కులు. ఆప్షన్ బి, యూపీలోని జాతువులు. ఆప్షన్ సి, కర్ణాటక వక్కలిగలు. ఈ క్రింది సమూహాల కుల వ్యవస్థలో ఊర్ధ్వ దిశ గమనశీలత ఉన్న సమూహాలు ఏవి? ఊర్ధ్వ అంటే పైకి పోవడం. ఎవరున్నారంటే ప్రతి ఒక్కరు పైకి పోవడానికి ట్రై చేస్తారు. పంజాబ్ లో జాట్ సిక్కులు కావచ్చు, యూపీలో ఉండే జాతువులు కావచ్చు, కర్ణాటకలో ఉండే ఒక్కలింగలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క స్టేజ్ లో ఉన్న వారు పైకి పోవడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఏ కులస్తులు కూడా ఆడ ఉండాలని ట్రై చేయరు, వాళ్ళ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తుంటారు. కాబట్టి ఏబిసి ఈజ్ రైట్ ఆన్సర్ గా మనం అందరం కూడా చెప్పుకోవడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ 41 క్వశ్చన్. వీటిలో కుల వ్యవస్థ లక్షణాలు ఏవి? ఆప్షన్ ఏ, సమాజానికి చెందిన ఖండ విభజన. ఆప్షన్ బి, ఆకాంక్షిత రహితమైన వృత్తుల విభజన. ఆప్షన్ సి, పౌర మతపరమైన అశక్తులు ప్రత్యేక హక్కులు. గుర్తుపెట్టుకున్నాం, సమాజానికి సంబంధించిన ఖండ విభజన అనేది ఖచ్చితంగా ఉంటుంది. విభజన అనేది ఉంటుందా ఉండదా? ఆకాంక్ష రకమైన అంటే సో ఆకాంక్ష రకమైన వృత్తుల విభజన అనేది మీకు ఇష్టం వచ్చినది తీసుకోవచ్చా, నీ వృత్తి నువ్వు తీసుకోవన్నా, నీ కులానికి సంబంధించి మనకి ఇష్టం వచ్చినది మనం తీసుకోవచ్చా? తీసుకోలేదు. మనకి ఇష్టం వచ్చింది. ఆకాంక్ష రహితము అంటే అర్థం ఏంటంటే మనకు నచ్చిన వృత్తిని మనం స్వీకరించలేము, కుల వృత్తిని స్వీకరించలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్న కంసలు పని చేస్తున్నారు, మీరు కంసలుగానే వెళ్ళాలి.
పండితులు వాళ్ళు దిగజారిపోయారు. వాళ్ళు సంస్కృతీకరణ కన్నా మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆకాంక్ష రహితమైన వృత్తుల విభజన అనేది ఉండదు. నీకు ఇష్టమైన వృత్తిని నువ్వు స్వీకరించడానికి ఆస్కారం ఉండదు. సో అంటే నీ కులం ఆధారంగా స్వీకరించడానికి ఉండదు. వాడు ఏమంటాడంటే ఆ కులంలో పెట్టి ఆ పని చేస్తాను చూడరా వాడు ఎదవా అంటాడు. రైట్, అర్థమవుతుందా మీరు? సో సింపుల్ గా మీరే గుర్తుపెట్టుకోనండి. ఒక చిన్న విషయం చెప్తాను. మీరు చదువుకొని ఎక్కడో పిహెచ్డి పీజీనో చదువుకొని ఓటర్లో పనిచేస్తాను అనుకో, ఏమంటారు ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి పౌర మతపరమైన ఆసక్తులు ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి, ఖచ్చితంగా ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఏసీ అనేది కుల లక్షణాలుగా మనం చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఆకాంక్ష రహితమైన కుల వృత్తుల విభజన అనేది ఉండదు. గుర్తుపెట్టుకోవాలి కులంలో. క్వశ్చన్, వర్ణ వ్యవస్థ అనేది ఒక క్రమం అని, జాతి వ్యవస్థ అనేది ఒక వర్గీకరణ పదమని అభిప్రాయపడ్డవారెవరు? ఆప్షన్ 1 మెక్కిమ్ మారియట్, ఆప్షన్ 2 మిల్టన్ సింగర్, ఆప్షన్ 3 ఆండ్రీ బిటెల్లే, ఆప్షన్ 4 దీపాంకర్ గుప్తా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. క్యాస్ట్ క్లాసు పవర్ రాశాడు ఆయన. ఎవరైనా ఆండ్రీ బిట్లే. వర్ణ వ్యవస్థ అనేది ఒక క్రమము అని, ఒక క్రమము అంట, జాతి వ్యవస్థ అనేది ఒక వర్గము అంట అనే అభిప్రాయపడిన వ్యక్తి ఎవరంటే ఆండ్రే బిట్లే అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఈ ఆండ్రే బిట్లే అనే వ్యక్తి సో అభిప్రాయాడు. సో ఈ వర్ణ వ్యవస్థ అనేది ఒక క్రమమని, సో జాతి వ్యవస్థ అనేది ఒక వర్గీకరణ అని చెప్పిన వ్యక్తి ఎవరంటే ఆండ్రే బిట్లే అని చెప్పేసి మనమందరం కూడా తెలుపుకోవడం జరుగుతుంది. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు మీరందరూ కూడా గమనించుకోగలగాలి. రైట్, నెక్స్ట్ వన్. 43 క్వశ్చన్, సంస్కృతీకరణ క్రింది వాటిలో దేనిని సూచిస్తుంది? ఆప్షన్ 1 సమాజానికి సంబంధించిన విలువలు, ప్రమాణాల వృద్ధి, అంతర్గతీకరణ. ఆప్షన్ 2 మూల కేంద్రం నుంచి ఇతర సమాజాలకు సాంస్కృతిక అంశ విస్తరణ. ఆప్షన్ 3 సమాజాల మధ్య సంస్కృతికి సంబంధించిన పరస్పర మార్పిడి. ఆప్షన్ 4 సొంత అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే ఇతర సంస్కృతికి సంబంధించిన అంశాన్ని గ్రహించడం. రైట్, తన సొంత ఆస్తిని నిలబడుకుంటూ ఏరే యొక్క దానికి వెళ్ళడమే సంస్కృతీకరణ. కాబట్టి 4th ఆప్షన్. సో సొంత అస్తిత్వాన్ని నిలుపుకుంటూ తన యొక్క తాని నిలుపుకుంటూ, తన కులాన్ని తను నిలుపుకుంటూ ఏరే సంస్కృతికి వెళ్ళాలి, తన సంస్కృతిని తనతో నిలుపుకుంటూ ఏరే సంస్కృతికి ఎగబాకడమే సంస్కృతీకరణ. కాబట్టి 4th ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఖచ్చితంగా సంస్కృతీకరణ పైన కావచ్చు, ఆధిక్య కులం పైన కావచ్చు, ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది ఎగ్జామ్ పైనప్పుడు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోనండి. రైట్, నెక్స్ట్ 44 క్వశ్చన్, అసరెన్స్ కింది కులాల సభ్యులు తమ గతంలోని ప్రబలమైన కులం వారి అలవాట్లను, జీవన శైలులను అలవరుచుకోవడం వాస్తవానికి ప్రయోజనకరమని భావిస్తారు. రీజన్, క్రింది కులాల వారు తమ జీవన విధి విధానాలతో విసిగిపోయి మార్పు కోరుకుంటున్నారు. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, పైకి పోవడానికే చూస్తారు, అదొకటి. కానీ తనకున్న కులాన్ని ఎప్పుడు కూడా తన జీవన మార్పులు ఎప్పుడు విసుక్కోరు. గుర్తుపెట్టుకోండి, పైకి పోవడానికి ట్రై చేస్తారు తప్ప తన ఉన్న స్థాయిని మాత్రం జీవన విధానాలలో. ఇప్పుడు చూద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫెస్టివల్ వచ్చిందమ్మా, ఒక సో సింపుల్ ఫెస్టివల్ చూసుకుంటే ఒక క్రైస్తవ ఫెస్టివల్ మనకు వచ్చింది అనుకుంది, గుడ్ ఫ్రైడే వచ్చింది. వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా పైకి పోవడానికి చూస్తారు, కానీ వాళ్ళ ఫెస్టివల్ జరుపుకోకుండా ఉంటారా? కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఏ అనేది వాస్తవం, ఆర్ అనేది అవాస్తవం అని చెప్పేసి మాట్లాడుతారు. చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే. తన కులంలో ఎప్పుడు కూడా క్రింది స్థాయి యొక్క అంశాలని ఎప్పుడు కూడా సో వదిలేసుకోవాలని, వాళ్ళ పైకి పోవాలని చూస్తారు తప్ప తన వాళ్ళని కించపరచుకోవాలని ఎప్పుడు అనుకోరు. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, రెండు కూడా గుర్తుపెట్టుకోనండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ చాలా జాగ్రత్తగా మీరు అందరు కూడా గమనించుకోగలగాలి ఇవన్నీ కూడా. రైట్, 45 క్వశ్చన్. ఈ క్రింది స్టేట్మెంట్లలో మన గురించి వాస్తవం ఏది? ఆప్షన్ 1 తన కుమారుల నుంచి తండ్రి పొందే గౌరవం. ఆప్షన్ 2 సమూహాధారిత మనోభావాలకు, అనుభూతులకు చిహ్నమైన పవిత్రమైన జంతువు. ఆప్షన్ 3 స్వీయ ఆకారం లేకపోయినప్పటికీ నిర్జీవ పదార్థాలలో జీవించే దయగల అతీంద్రియ బలం. ఆప్షన్ 4 ఈశాన్య భారతదేశంలోని గిరిజన సమాజంలో
మొదటిసారి గర్భం ధరించిన స్త్రీని సత్కరించడానికి ఏర్పాటు చేసిన సంస్కారం. మన అనేది హట్టన్ అనే వ్యక్తి సిద్ధాంతం ప్రతిపాదించాడు. మన అంటే అర్థం ఏంటంటే ప్రకృతి సిద్ధాంతాలు, అంటే గాలి, ఈ యొక్క మనకి సంబంధించినది నీరు, వీటన్నిటిని సో పుట్టలు పూజలు చేయడం. అంటే అవి ఏమిటి అంటే జీవ నిర్జీవ పదార్థాలలో అదొక్క పదం చూడాల. జీవం అంటే కొన్ని వాటికి జీవం ఉంటుంది, రాళ్ళు ఉన్నాయి, జీవం ఉందా? జీవం. రాళ్ళు పూజిస్తావా పూజించవా? పూజిస్తావు. గాలిని పూజిస్తావు, జీవం. ఒక్క పాయింట్ చూడండి, మనం చెప్పుకున్న కాన్సెప్టే. మన సిద్ధాంతం హట్టన్ అని చెప్పుకున్నాం. మన సిద్ధాంతంలో ఏముందో మీ అందరికి తెలుసు. సో రాళ్ళు, పుట్టలు, గుట్టలు వీటన్నిటిని పూజిస్తారని చెప్పినాం. ఇక్కడ మీరు ఆ పదం ఇలా వాడు, జీవ నిర్జీవ అన్నాడు. కొన్ని సో మంచిగా మనకు ఉపయోగపడేటి, కొన్ని నిర్జీవం అంటే ప్రాణం లేనేటువంటివి. వాటిని మనం ఏం చేస్తామంటే వాటిపైన దయగలగా మనం స్వీయంగా స్వీకరించడం జరుగుతుంది. అదే మన సిద్ధాంతంగా మనం అందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది క్లియర్ గా. నెక్స్ట్ వన్. పార్ట్ 6 క్వశ్చన్. సంప్రదాయ అధ్యయనంలో సెనాట్ గమనించినట్లుగా వర్ణాలు మొదట్లో కొన్ని అంశాలలో ఫ్యూడల్ ఎస్టేట్ ను పోలి ఉన్నాయి. క్రింది పేర్కొన్న లక్షణాలలో సెనాట్ ముఖ్యంగా పేర్కొన్నవి. ఆప్షన్ ఏ ఊర్ధ్వ గమనశీలత ఉంది. ఆప్షన్ బి సరుకుల వినిమయానికి యంత్రాంగం ఉంది. ఆప్షన్ సి సమూహాల క్రమానుగత శ్రేణీకరణ ఉంది. ఆప్షన్ డి సమూహాల విషయంలో ఖచ్చితమైన విభజన ఉంది. ఆప్షన్ డి సంక్లిష్టమైన హక్కులు విధుల ఆధారంగా వారికి అంతస్తు ఉంది. సో సెనాట్ గారు గమనించినారు, వర్ణాల్లో మొదట్లో కొన్ని అంశాలు ఫ్యూడల్ ఎస్టేట్, ఫ్యూడల్ అంటే భూస్వామిక వ్యవస్థను పోలి ఉన్నాయంట. వర్ణాలలో కొన్ని ఫ్యూడల్ ఎస్టేట్ అనేది, ఇది కూడా అడుగుతాడు. వర్ణాలు మొదట్లో కొన్ని అంశాలు ఫ్యూడల్ ఎస్టేట్ పోలి ఉన్నాయని ఏ ప్రముఖ శాస్త్రవేత్త పేర్కొన్నాడని క్వశ్చన్ కూడా అన్నారు సెనట్. ఈయన ఏం చేశాడయ్యా అంటే గమనించాడు. గమనిస్తే ఏమైందయ్యా అంటే సమూహాలలో క్రమానుగత శ్రేణి ఉంది అని చెప్పి కనుక్కున్నాడు. ఖచ్చితమైన విభజన కూడా ఉందంట. హక్కులు విధుల ఆధారంగా వాళ్ళ అంతస్తులు అనేటివి ఉండేటి అంట. ఈ 3 అంశాలు చెప్పడం జరిగింది. ఊర్ధ్వ గమనశీలత మీ అందరికి చెప్పినాం, మజుందార్ అని చెప్పినాం తప్ప ఈయన కాదు, సెనట్ కాదు. కాబట్టి సో సిడిఈ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సిడిఈ అంటే క్లియర్ గా డన్. జాగ్రత్తగా ఇంతటితో కులము పైన ఉన్న మొత్తం క్వశ్చన్లు కూడా మనం సాల్వ్ చేశాం. ఇప్పుడు కుల వ్యవస్థ పైన మనం మాట్లాడడానికి మీరందరూ కూడా గమనించుకోగలగాలి. కులతత్వం ప్రధాన కారణం మీ అందరికీ తెలుసు. కులతత్వానికి ప్రధాన కారణం ఏమిటి అంటే మనకి కుల పంచాయతీలు. కులతత్వానికి ఆయుపట్టు ఏమిటి అంటే గ్రామాలు. కులతత్వంలోని ముఖ్య అంశాలు ఏమిటంటే స్వాకులం, పరకులం, నో క్యాస్ట్ నో రిలీజియన్ అనే దాన్ని స్నేహాపార్థి పరాచా మీకు చెప్పినాం. 2019 ఆమె ఒక కేసు సుప్రీంకోర్టులో అని చెప్పేసి. కాబట్టి దీని గురించి నేను వివరించడం జరిగింది, బుక్ లో ఉంటుంది, ఒక్కసారి చూసుకోండి. రైట్. నెక్స్ట్ వన్, కుల ప్రాతిపదిక పైన ఏర్పడిన పార్టీలు, ఇవి చెప్పలేదు. రైట్. సెకండ్ క్వశ్చన్, కుల ప్రాతిపదిక మీద ఏర్పడిన పార్టీలు సరైనవి గుర్తించండి. ఆప్షన్ ఏ బహుజన సమాజ్వాదీ పార్టీ బిఎస్పి. ఆప్షన్ బి లోక్ జనశక్తి పార్టీ. ఆప్షన్ సి రాష్ట్రీయ జనతా దళ్. ఆప్షన్ డి సమాజ్వాదీ పార్టీ. అన్ని కూడా ఈ పార్టీలన్నీ కూడా ఏమేమిటి అంటే ఒకటి బహుజన సమాజ్వాదీ పార్టీ, లోక్ జనసా పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ. అన్ని కూడా ఏంటి సో బహుజన మరియు లోక్ జనశక్తి, సమాజ్వాదీ మరియు రాష్ట్రీయ జనతా దళ్ మొత్తము కూడా కుల ప్రాతిపదిక పైన ఏర్పడిన సో అంశాలే అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 3, అస్పృశ్యులు వారి పేర్లు. ఆప్షన్ ఏ పంచములు చండాలురు. ఆప్షన్ బి పీడిత వర్గాలు బాహ్యేతర కులస్తులు. ఆప్షన్ సి షెడ్యూల్డ్ కులాలు. ఆప్షన్ బి అనగారిన వర్గాలు. జాబితా 2లో వచ్చేసి ఆప్షన్ 1 ప్రాచీన హైందవ సాహిత్యం. ఆప్షన్ 2 1935 కన్నా ముందు. ఆప్షన్ 3 1935 భారత ప్రభుత్వ చట్టం. ఆప్షన్ 4 బ్రిటిష్ వారు. ప్రాచీన హైందవ సాహిత్యంలో పంచములు చండాలులుగా పిలుస్తారు చెప్పిన బుక్ లో.
1935 కంటే ముందు పీడిత వర్గాలని బ్రాహ్మణేతర కులాలుగా పిలుస్తారు. సో 1935 చట్టంలో ఏమని పిలుస్తారంటే షెడ్యూల్ కులాలుగా పిలుస్తారు. సో బ్రిటిష్ వారు ఏమని చెప్పారంటే అణగారిన వారిగా చెప్పారు. ఇది మనం చెప్పుకోవడం జరిగింది. ఒక్కసారి చూడండి. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. రైట్, ఇవి చెప్పినానమ్మా, ఒకసారి చూసుకోండి. ఒక్కసారి నేను చెప్తున్నాను, డైరెక్ట్ గా చెప్తాను చూడండి. కిల్వనేమి తమిళనాడు, పూలందేవి ఉత్తరప్రదేశ్, కారంచేడు ఆంధ్రప్రదేశ్, రణవీర బీహార్. క్లియర్. చుండూరు ఆంధ్రప్రదేశ్, బతాటోనిలా బీహారు, లక్ష్మణ్పూర్ బాతే బీహారు, కెర్లకింజి మహారాష్ట్ర. చూసుకోండి మీరు కావాలంటే. రైట్, సో ఇక్కడ చూడాలి జాగ్రత్తగా. కిల్వనేమి ఇక్కడ చెప్తాను చూడండి, ఒక కోడ్ చెప్తాను, నీట్ గా నేర్చిపెట్టుకోనండి. ఆ ఇయర్లు ఎట్లా గుర్తుపెట్టుకోవాలని చెప్తాను. కిల్వనేమి అనేది ఏంటి అనేది ఈజీగా కోడ్ చెప్తాను. కిల్లి, కిల్లి తెలుసు కదా, 68 రూపాయలు. కిల్లి ఎన్ని రూపాయలు? 68. పూలమాల, పూలు 81 రూపాయలు. అర్థమవుతుందా? 1968 వచ్చేసి మీకు అన్ని 19 కామన్ తల్లి. అన్నిట్లో కూడా 19 కామను, గుర్తుపెట్టుకోనండి. అన్నిట్లో కూడా 19 కామను, అన్నిట్లో కూడా 19 కామను. మరొకసారి చెప్తున్నా, అన్నిట్లో కూడా. సో మనకి 19 కామను. 19 తీసేసి 68 రూపాయలు కిల్లి. పూలు 81 రూపాయలు. కారం 85 రూపాయలు. కారం ఎంత? 85 రూపాయలు. రన్ 90 కిలోమీటర్ల మీద రన్ చేస్తావు. రన్ ఎన్ని కిలోమీటర్లు చేస్తావు? 90 కిలోమీటర్లు. చుండు పోవాలంటే 91 రూపాయలు పెట్టాలి. చుండ్రు గుర్తుపెట్టుకోవాలి. 2 బాతులు ఉన్నాయి. ఒక ఆయన పేరు టోలా దగ్గర ఒక బాత్ ఉంది, లక్ష్మణ్పూర్ దగ్గర ఒక బాత్ ఉంది. 2 కూడా బాతునే. బతాని టోలా ఒకటి, లక్ష్మణ్పూర్ బాతే ఒకటి. సో 2 కూడా బీహారే. ఈ యొక్క మనకి టోలా దగ్గర ఉన్న బాతు 96 రూపాయలు, లక్ష్మణ్ దగ్గర ఉన్న బాత్ వచ్చేసి 97 రూపాయలు. సింపుల్ గా కోడ్ అనేది గుర్తుకుంటుంది. కిల్లి కితనా 68, పూలు ఎంత 81, కారం ఎంత 85, రన్ ఎంత మీద 90, చుండూరు 91. సో 2 బాతులు ఉన్నాయి. టోలా దగ్గర ఉన్న బాత్ ఏమో 96, లక్ష్మణ్ దగ్గర ఉండే బాత్ ఏమో 97. రైట్, రైట్. నెక్స్ట్ చెప్పిన 15 సబ్సెక్షన్ 5. సో ఏమిటి అంటే బలహీన వర్గాలు విద్య మరియు ఆర్థిక పరంగా వివక్షత చూపించకూడదు. అంటే కులము, మతము, లింగము, జాతి, పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్షత చూపించకూడదు. 16 సబ్సెక్షన్ 1 ఉద్యోగాలలో రిజర్వేషన్లు. 17 అంటానే మీ అందరికి కూడా గుర్తుపెట్టుకోరావాలి. ఏమని అంటే గుర్తుపెట్టుకో, అస్పృశ్యత నివారణ రద్దు. 23 అంటానే మానవ అక్రమ రవాణా. 46 అంటానే మీ అందరు బలహీన వర్గాల వారికి విద్య, ఆర్థిక పరంగా. ఇవి చెప్పుకోవడం జరిగింది. రైట్, అవి చూసుకోవాలి. సో ఇది కూడా చెప్పినాం. కులాల అశక్తుల చట్టం 1850, అస్పృశ్యత నిరాధన చట్టం 1955. సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989, పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1976. మన మెటీరియల్ లో ఉంది చూడండి, లాస్ట్ కాన్సెప్ట్ అండి. రైట్, ఇది చెప్పలేదు. 9వది చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీ అందరికి కూడా ఇంపార్టెంట్. రైట్, 9వది. 9th క్వశ్చన్. ఆప్షన్స్ ఏ, కులాంతర వివాహాలు కో ఎడ్యుకేషన్ ద్వారా కులతత్వాన్ని నిర్మూలించవచ్చు. ఆప్షన్ బి, ఆర్థిక సాంస్కృతిక సమానత్వం కుల నిర్మూలన చేయగలదు. ఆప్షన్ సి, కులం క్రమంగా అంతరిస్తుంది. ఆప్షన్ డి, కులం ఒక హిందూ మత ఉక్కు కవచం. జాబితా 2లో వచ్చేసి ఆప్షన్ 1 ఏఆర్ దేశాయ్, ఆప్షన్ 2 లక్ష్మణ యోగేష్ అతర్, ఆప్షన్ 3 శ్రీమతి ఐరావతి కార్వే, ఆప్షన్ 4 జిఎస్ ఘర్వే.
చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఒకటి తెలుసు, ఏఆర్ దేశాయ్ ఏమన్నాడంటే ఒక ఉక్కు కవచం అన్నాడు. అదొక్కటి తెలుసు. టీకి 1 ఉండాలి. అదొక్కటే మన ఆన్సర్ డిసైడ్ చేసింది అప్పుడే. కాకపోతే మనం నేర్చుకుందాం. కో ఎడ్యుకేషన్ ఉంటే కులతత్వం అనేది నిర్మూలిస్తుందంట. చెప్పింది గరియే గారు. ఏంటంట? గరియే గారు. రైట్, చూడాలి. ఆర్థిక సాంస్కృతిక సమానత్వం ఉంటే కులతత్వం నిర్మూలించవచ్చు. ఐరావతి కార్యే గారు. కులం క్రమంగా అంతరిస్తుంది. లక్ష్మణ మరియు యోగేష్ అతుల్. గుర్తుపెట్టుకోవడమ్మా, కులతత్వం అనేది పోవాలి అంటే, సో కులతత్వం పోవాలి అంటే కో ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పింది ఎవరయ్యా అంటే గరియే గారు అని చెప్పేసి మాట్లాడుకోవడం. కులతత్వం పోవాలి అంటే ఆర్థికంగా సాంస్కృతికంగా సమానత్వం ఉండాలి అని చెప్పారు. ఎవరయ్యా అంటే ఆ ఐరావతి కార్యే గారు. కులం క్రమంగా అంతరిస్తుందని చెప్పింది ఎవరంటే లక్ష్మణ యోగస్ అతల్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. క్లియర్ గా డన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇవన్నీ కూడా నేను చెప్తున్న పాయింట్ల దగ్గర చాలా జాగ్రత్తగా గమనించుకోండి అమ్మా. రైట్, నెక్స్ట్ 10th క్వశ్చన్. ఇది చూడండి, మీకు ఆల్రెడీ చెప్పిన మండల కమిషన్ దళితులు అని బహుజనులు అని పిలిచింది. మహాత్మా గాంధీ హరిజనులు అని పిలిచారు. సో అంబేద్కర్ అనే వ్యక్తి కుల బహిష్కృతులు అనే పేరుతో పిలిచాడు. భారత రాజ్యాంగం షెడ్యూల్ కులాలుగా పిలవడం జరిగింది. కాబట్టి మీ అందరికి కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మండల కమిషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం, దళితులు అన్నారని, మహాత్మా గాంధీ హరిజనులు అన్నారని, అంబేద్కర్ అనే వాళ్ళు కుల బహిష్కృతులు అని చెప్పాడు. భారత రాజ్యాంగం షెడ్యూల్ కులాలుగా పేర్కొనడం జరిగింది. క్లియర్? Next 11th question. Option A, the changing frontier of caste. Option B, caste race in India. Option C, caste dynamic in village India. Option D, caste in India. Options Yogesh Athar. Option 2, GS Garye. Option 3, Lakshman. Option 4, Atal. చూడండి, మీకు తెలుసు. దీంట్లో ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి అమ్మా, సింపుల్ గా చెప్తాను చూడండి. ఫ్రాంటియర్, ది చేంజింగ్ ఫ్రాంటియర్ ఇన్ క్యాస్ట్ చెప్పింది ఎవరంటే యోగేష్ అతల్. ఇంపార్టెంట్ ఈ పుస్తకాలు. ది చేంజింగ్ ది ఫ్రాంటియర్స్ ఆఫ్ ది క్యాస్ట్ అనేది ఎవరయ్యా అంటే యోగేష్ అతల్. క్యాస్ట్ రేస్ ఇన్ ఇండియా జిఎస్ గరియే, ఇది తెలుసు. క్యాస్ట్ డైనమిక్స్ ఇన్ విలేజ్ ఇండియా, దీన్ని లక్ష్మణ్ గారు. క్యాస్ట్ ఇన్ ఇండియా పట్టన్ గారు. ఇది చాలా సార్లు అడిగాడమ్మా, క్యాస్ట్ ఇన్ ఇండియా అనేది. క్యాస్ట్ రేస్ ఇన్ ఇండియా అదొక్కటి మాత్రమే తెలుసు మనకి, జిఎస్ గరియే గారని. క్యాస్ట్ డైనమిక్స్ ఇన్ ఇండియన్ విలేజ్ ఇండియా అనేది ఎవరంటే లక్ష్మణ్ గారు. క్యాస్ట్ ఇన్ ఇండియా అట్టన్ గారు. ఫ్రాంటియర్ ఆఫ్ ది క్యాస్ట్, సరిహద్దు క్యాస్ట్ గా చెప్పింది ఎవరంటే యోగేష్ అతల్ గారు. వరుసగా ఎక్కడ ఉన్నాయో అక్కడే. రైట్, నెక్స్ట్ 12th క్వశ్చన్. ఈ క్రింది స్టేట్మెంట్లను పరిశీలించి సరైనవి గుర్తించుము. ఆప్షన్ ఏ, కుల ప్రతిష్టల భావన. ఆప్షన్ బి, అంతర్వివాహ నియమం. ఆప్షన్ సి, పేదరికం. సో అన్ని ఉంటాయి. కుల ప్రతిష్టల భావన ఉంటుంది, అంతర్వివాహం ఉంటుంది, పేదరికం ఉంటుంది. ఏబిసి అని చెప్పేసి మాట్లాడు. క్లియర్? నెక్స్ట్ 13th క్వశ్చన్. ఒక వ్యక్తి ఏ కులానికి చెందుతాడు అనేది నిర్ణయించేది. ఆప్షన్ 1 మంచితనం. ఆప్షన్ 2 విద్య. ఆప్షన్ 3 పుట్టుక. ఆప్షన్ 4 వృత్తి. ఇది మీ అందరికీ తెలుసు. ఏదాన్నండి? పుట్టుక. నెక్స్ట్ 1. 14th, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని ఎవరి కాలంలో ప్రారంభించారు. ఆప్షన్ 1 మొఘల్స్. ఆప్షన్ 2 సింధు. ఆప్షన్ 3 ఆర్యులు. ఆప్షన్ 4 బ్రిటిష్ వారు. మీ అందరికి తెలుసమ్మా ఇది కూడా. సో బ్రాహ్మణుల వ్యతిరేక ఉద్యమం బ్రిటిష్ వారి కాలంలో మనకి బ్రాహ్మిన్స్ పైన ఆత్మగౌరవ ఉద్యమం కావచ్చు. మనకి ఆత్మగౌరవ ఉద్యమమే ముఖ్యంగా.
సో మనకి ఎవరయ్యా అంటే రామస్వామి సంబంధించిన వ్యక్తి నాయకర్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క బ్రాహ్మణుల పైన రైట్. నెక్స్ట్ 15th క్వశ్చన్. ఈ క్రింది స్టేట్మెంట్లలో సరైనవి గుర్తించండి. ఆప్షన్ ఏ కులాన్ని బట్టి అంతస్తు నిర్ణయించబడుతుంది. ఆప్షన్ బి క్షత్రియులు శూద్రులు శాకాహారం మరియు మాంసాహారం భుజిస్తారు. ఆప్షన్ సి కులతత్వం పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో ఎక్కువగా కనబడుతుంది. ఆప్షన్ డి మహారాష్ట్రలో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంకు ఛత్రపతి సాహు నాయకత్వం వహించారు. రైట్. కులం బట్టి అంతస్తు నిర్ణయించబడుతుంది. రైటే కదా? ఉంటుందా ఉండదా చెప్పాలి. ఉంటుంది. క్షత్రియులు శూద్రులు శాకాహారం మాంసాహారం రెండు భుజిస్తారు. రైటే. కులతత్వం పట్టణాలలోకి వస్తే గ్రామాలలో ఎక్కువే. రైటే. మహారాష్ట్రలో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంకు ఛత్రపతి సాహు అనే వ్యక్తి సో కీలక పాత్ర పోషించాడు. ఇది కూడా రైట్ గుర్తుపెట్టు. అన్ని కూడా సో ఏబిసిడి ఇస్ రైట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 16. ఈ క్రింది వాటిలో కుల వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణాలను సరైనవి గుర్తించండి. ఆప్షన్ ఏ ఒక కులంలోని సభ్యులు ఆ కులం కాని వారిని వివాహం చేసుకోరు. ఆప్షన్ బి ప్రతి కులంలోనూ ఆహారం పానీయాలు సామాజిక సంబంధాలు కట్టుబాట్లు ఉంటాయి. ఆప్షన్ సి ప్రతి కులానికి ఒక నిర్దిష్టమైన కుల వృత్తి కలదు. ఆప్షన్ డి కులంలోని ఒక స్థానాన్ని నిర్ణయించేది అతని పుట్టుక. రైట్. చెప్పండమ్మా. ఆ కులం వారిని చేసుకుంటారా చేసుకోరా? ఆ కులం కాని వారిని చేసుకోరు అంటున్నారు. రైటే కదా స్టేట్మెంట్? రైట్. ఆహారాలు పానీయాలు ఉంటాయి. ఒక నిర్ణీతమైన కుల వృత్తి ఉంటుంది. అతని పుట్టిక ద్వారా కులం అనేది రైట్. ఏబిసిడి ఇస్ రైట్ ఆన్సర్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ గా ఏమిటి అంటే ఆ గ్రంథాలు గుర్తుపెట్టుకోవాలి దయచేసి. ప్యాంటియర్ ఎవరు అనేది ఇంపార్టెంట్. సో యోగేష్ అతను. క్యాస్ట్ రేస్ ఇన్ ఇండియా ఎవరు? గరియే గారు. క్యాస్ట్ డైనమిక్ ఇన్ ఇండియన్ విలేజ్ ఎవరు? లక్ష్మణ్ గారు. క్యాస్ట్ ఇన్ ఇండియా ఎవరు? హట్టన్ గారు. ఇది ఇంపార్టెంట్ తల్లి. కో ఎడ్యుకేషన్ ఎవరు చెప్పారు? కో ఎడ్యుకేషన్ ఎవరని చెప్పారు? కో ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పింది ఎవరమ్మా? గారియే గారా లేకపోతే ఇంకొకరా? గారియే గారు. జిఎస్ గారియే గారు. ఐరావతి గారియే గారు ఏం చెప్పారు? ఆర్థిక సాంస్కృతిక సమానత్వం అని చెప్పారు. కులం క్రమానంగా తగ్గిపోతుంది ఎవరు అని చెప్పారు? లక్ష్మణ యోగేష్ అన్నారు. రైట్. క్లియర్ గా నెక్స్ట్ అంశాలు ముందుకు తీసుకుని వెళ్దాం. ఇంకా ఫస్ట్ క్వశ్చన్. కుల లాభదాయానికి పాటుపడే మనస్తత్వమే కులతత్వం అని తెలిపినది ఎవరు? ఆప్షన్ 1 ఐరావతి కార్వే. ఆప్షన్ బి రజనీష్ కొఠారి. ఆప్షన్ సి పనిక్కర్. ఆప్షన్ డి శ్రీరామ్ మహేశ్వరి. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ కొద్దిగా మీరు గమనించుకోగలిగి మనం ఆన్సర్లు చేయగలగాలి. కులతత్వానికి సంబంధించినది మనం మాట్లాడుతున్నాం. ఆ కులతత్వంలో సంబంధించిన మనకి ఫస్ట్ క్వశ్చన్ చదివారు. ఆ క్వశ్చన్ ఒక్కసారి మనం ఎక్కడా కూడా డిస్కస్ చేయలేదు. అయినప్పటికీ కూడా మనం చెప్పడానికి రెడీగా ఉన్నాం. రైట్. సో పనికర్ గారు చెప్పారు కుల లాభదాయముకు పాటుపడే మా కులము మా కులము మా కులం మా కులమే లాభపడాలి. పనికర్ గారు చెప్పాడు. పని లేని పనికర్ చెప్పాడు. రైట్. క్లియర్ గా చెప్పాము. సో డైరెక్ట్ గా మీరు అటాక్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ ని అటాక్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు. ఇప్పుడు రెండో క్వశ్చన్ ని. సెకండ్ క్వశ్చన్. క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ ఏ బిఎన్ ప్రభు. ఆప్షన్ బి రజనీష్ కొఠారి. ఆప్షన్ సి ఎంఎన్ శ్రీనివాస్. ఆప్షన్ డి గరియే. చెప్పినాం. రజనీష్ కొఠారి గారు క్యాస్ట్ ఇన్ ఇండియన్ పొలిటిక్స్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. గరియే ఏం రాశాడు మీ అందరూ తెలుసు. క్యాస్ట్ రేస్ ఇన్ ఇండియా. కాబట్టి రజనీష్ కొఠారి పొలిటిక్స్ చెప్పుకున్నాం తల్లి. ఇది ఎస్ జాగ్రత్తగా. ఎస్. థర్డ్ క్వశ్చన్. పరువు హత్యలు అధికంగా ఏ రాష్ట్రంలో సంభవిస్తున్నాయి? ఆప్షన్ ఏ పంజాబ్. ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. ఆప్షన్ సి రాజస్థాన్. ఆప్షన్ డి హర్యానా.
హర్యానాలో జాట్స్ తెగ ఉంటుందమ్మా. పరువు హత్యలు మనకి సో గుర్తుపెట్టుకోవాలి, పరువు హత్యలు ఎక్కువగా జాట్స్ తెగలో జరుగుతాయి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం క్లియర్ గా. ఈ పరువు హత్యలు జరగడానికి గల ప్రధాన కారణం ఏం చెప్తున్నాము అంటే మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి, కాప్ పంచాయతీలు అని చెప్తున్నాం. కాప్ పంచాయతీలు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఎక్కువగా ఎస్సీ వాళ్ళు ఎక్కడ ఉంటారంటే సో ఉత్తరప్రదేశ్ లో ఉంటారు. కాబట్టి ఉత్తరప్రదేశ్ లో ఎక్కువగా ఇది జరుగుతుంటాయి దాడులు. కులము అంటే తక్కువ కులం వాడిని ఎక్కువ కులం వాళ్ళు కొట్టడమే, ఇక్కడ దాడులు చేయడమే కుల హత్యలుగా చెప్తూ ఉంటాం వాటిని, అంతే కదా. సో ఎక్కువ కులంలో ఉన్నవారు తక్కువ కులం అంటే పరువు హత్యలు జరగడానికి గల ప్రధాన సంస్థ పేరు ఏం పేరు అంటే కాప్ పంచాయతీలుగా చెప్తా ఉంటాం. సో ఆ కాప్ పంచాయతీలు మనం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే పరువు హత్యలు ఎక్కువగా ఎక్కడ జరుగుతున్నాయంటే హర్యానా. సో ఎస్సీ వారి పైన ఎక్కువగా దాడులు ఈ యొక్క ఎస్సీ కులస్తుల పైన ఎక్కువగా అంటే మనకి ఎక్కడ జరుగుతుంటాయంటే ఉత్తరప్రదేశ్, ఎందుకంటే ఎస్సీ వాళ్ళు ఎక్కువగా అక్కడ ఉంటారు కాబట్టి. సో కాబట్టి 5 క్వశ్చన్ల వరకు మనం కంప్లీట్ చేసాం. 6వ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించుకోండి. 6th క్వశ్చన్, ఉన్నత విద్య మరియు సంక్షేమ పథకాల ద్వారా కుల నిర్మూలన సాధ్యమవుతుందని అభిప్రాయపడిన వారెవరు? ఆప్షన్ ఏ టిఎన్ ప్రభు, ఆప్షన్ బి రజనీష్ కొఠారి, ఆప్షన్ సి టిఎన్ శ్రీనివాస్, ఆప్షన్ డి గరియే. గరియే ఏం చెప్పాడు? ఈ యొక్క మనకి కో ఎడ్యుకేషన్ అని చెప్పాడు. ఉన్నత విద్య మరియు సంక్షేమ పథకాల ద్వారా కుల నిర్మూలన సాధ్యమవుతుంది, దానికి పంచవార్షిక ప్రణాళికలు కావాలి సో అని చెప్పిన వ్యక్తి ఎవరయ్యా అంటే మీ అందరికీ కూడా తెలుసు, ఎంఎన్ శ్రీనివాస్ గారు అని చెప్పేసి మాట్లాడు. చూసుకోండి, మీ బుక్ లో ఉంటుందండి. సెవెంత్ క్వశ్చన్, నూతన విలువల సృష్టి ద్వారా కులాన్ని నిర్మూలించవచ్చని అభిప్రాయపడిన వారెవరు? ఆప్షన్ ఏ టిఎన్ ప్రభు, ఆప్షన్ బి రజనీష్ కొఠారి, ఆప్షన్ సి ఎంఎన్ శ్రీనివాస్, ఆప్షన్ డి గరియే. వెరీ వెరీ ఇంపార్టెంట్. నూతన విలువల ద్వారా సృష్టి ద్వారా కులాన్ని నిర్మూలించవచ్చు అని చెప్పింది ఎవరంటే ప్రభు గారు. ఇప్పటి వరకు మీ అందరు తెలుసు కో ఎడ్యుకేషన్ ఒక ఆయన అన్నాడు, సామాజిక ఆర్థిత్వం ఐరావతి కార్య గారు చెప్పారు, కులం క్రమానంగా తగ్గిపోతుందండి యోగేష్ అతుల్ గారు చెప్పారు, పంచవార్షిక ప్రణాళికలు మరియు ఉన్నత విద్య మరియు ఈ యొక్క సంక్షేమ పథకాల ద్వారా ఎంఎస్ శ్రీనివాస్ చెప్పారు, ఒక నూతన విలువ ద్వారా అని చెప్పేసి మనకి ప్రభువు చెప్తున్నారు. క్వశ్చన్ ఎక్కడికి పోదాం, ఇక్కడే ఉంటుంది వాడు అడిగేటప్పుడు. సింపుల్ గా హ్యాపీగా ఆన్సర్ పెట్టుకొని రైట్. నెక్స్ట్ 8th క్వశ్చన్, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల వారిని కులాంతర వివాహం చేసుకున్న వారికి నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తున్న సంస్థ ఏది? ఆప్షన్ ఏ జగజ్జీవన్ రామ్ ఫౌండేషన్, ఆప్షన్ బి అంబేద్కర్ ఫౌండేషన్, ఆప్షన్ సి పూలే ఫౌండేషన్, ఆప్షన్ డి మౌలానా ఆజాద్ ఫౌండేషన్. 2,50,000 ఇస్తారు కులాంతర వివాహం చేసుకుంటే. అంబేద్కర్ ఫౌండేషన్ వారు గుర్తుపెట్టు. నెక్స్ట్ 9th క్వశ్చన్, కారంచేడులో దళితుల ఊచకోత సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది? కారం పొడి ఎంత? 85 రూపాయలు అంతే, ఇంకా తిరుగు ఉండదు. రైట్, ఇక్కడే మీకు ఒక మాట చెప్తున్నా, ఒక మాట మీరు వినాలి. ఈ కారం చేడు అనేది ఎక్కడ జరిగింది అంటే కారం చేడు సంఘటన అనేది కమ్మ వర్సెస్ దళితులకు మధ్య జరుగుతుంది. దళితులను ఊచకోత కోస్తారు కమ్మ వాళ్ళు. దీని కారణంగానే ఆ ఊచకోత తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తీసుకొని వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తీసుకురావడానికి గల ప్రధానమైన కుల యుద్ధం ఏమిటి లేదా కుల సంఘర్షణ ఏమిటి అంటే కారం యొక్క గుర్తుపెట్టుకోవాలి, కారం చేడు చాలా ఇంపార్టెంట్ అమ్మా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎప్పుడు 1989. అది తీసుకురావడానికి గల ప్రధాన కారణమైన కుల ఘటన కుల సంఘర్షణ ఏమిటి అంటే కారం చేడు. మన ఆంధ్రప్రదేశ్ లో జరిగి ఊచకోత కోసినారు. ఊచకోత అంటే తెలిసి నిలబడినే కోసేస్తారు గొంతుకాయ. ఆ క్వశ్చన్ అడిగితే నువ్వు మాత్రమే చేస్తావమ్మా, చెప్తున్నా ముందుగానే. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తీసుకురావడానికి గల జరిగిన ప్రధానమైన కుల ఘర్షణ ఏమిటి అని క్వశ్చన్ అడిగితే కారం చేడు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. చుండూరు ఎప్పుడో మీ అందరికి తెలుసు 1991. పూలందేవి ఎంత?
81 కారం చెడు ఎంత 85 ఈ యొక్క ముదిగొండ అనేది లేదండి. రైట్. ముందుకు వెళ్ళిపోతున్నాం, ప్రతి ఒక్కరు కూడా గమనించుకోగలగాలి. ఎస్, డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏం లేదు, క్వశ్చన్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 332 ఏ అంశాన్ని వివరిస్తుంది? ఆప్షన్ 1 లోక్సభ. ఎస్, 332 రాష్ట్ర శాసనసభల్లో రిజర్వేషన్లు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో షెడ్యూల్ కులాలకు రాజ్యాంగబద్ధమైన రక్షణ ఏది? ఆప్షన్ 1 వారికి వ్యవసాయ భూమిని సమకూర్చడం. ఆప్షన్ 2 వారికి ఉపాధి సమకూర్చడం. ఆప్షన్ 3 వారికి ఇండ్లు సమకూర్చడం. ఆప్షన్ 4 అస్పృశ్యత నిర్దేశించడం. మీ అందరికి తెలుసు కూడా ఏం చేయాలా వాళ్ళకి, ఖచ్చితంగా చెప్పండి మీరే, మీకు తెలుసు కదా. అస్పృశ్యతను నిషేధించడమే ఆర్టికల్ నెంబర్ 17. సో ఆర్టికల్ నెంబర్ 17 అనేది అస్పృశ్యతను నివారించడం. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఈ క్రింది నిబంధనలో ఎస్సీ వారికి తాగునీటి సదుపాయం కల్పించడానికి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధన ఏది? రైట్. సో ఎస్సీ వారికి తాగునీటి సదుపాయం కల్పించడానికి రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధన ఏమిటి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆ క్వశ్చన్ క్లారిటీగా లేదు యాక్చువల్ గా. సో గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి నీళ్లను కల్పించడానికి బావులు నీటి వినియోగం మీద ఆకాంక్షలు అనేది తొలగించడం జరిగింది. వాడు నిబంధన అంటే ఆర్టికల్ ఏమిటి అని క్వశ్చన్ అడిగాడు. ఆర్టికల్ నెంబర్ 17 అంతే. వాళ్ళ అస్పృశ్యత నివారణ చేయాలి, అదే. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది స్టేట్మెంట్లు పరిశీలించండి. ఆప్షన్ 1 తమ హక్కుల గురించి దళితులలో సామాజిక చైతన్యం పెంచడానికి ప్రయత్నించింది. ఆప్షన్ 2 దళితులకు ప్రత్యేక హక్కుల కోసం ప్రయత్నించింది. ఆప్షన్ 3 విప్లవం ద్వారా సామాజిక మార్పు తీసుకురావడానికి ప్రయత్నించింది. వీటిలో సరైనవి ఏవి? రైట్, చూడండి. తమ హక్కుల గురించి దళితుల్లో సామాజిక చైతన్యం పెంపొందించడం జరిగింది. హక్కుల గురించి దళితులకు ప్రత్యేక హక్కుల కోసం ప్రయత్నించింది. రైట్. విప్లవం ద్వారా సామాజిక మార్పు తీసుకురావడానికి ప్రయత్నించింది. ఇవన్నీ కూడా మనకి సరైనవిగానే గుర్తించుకోవచ్చు. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, షెడ్యూల్ కులం అనే పదాన్ని ఆప్షన్ 1 రాజ్యం. షెడ్యూల్ కులం ఎక్కడా కూడా, షెడ్యూల్ కులం అనేది ఎక్కడా కూడా మన రాజ్యాంగంలో చెప్పలేదు. చెప్పినారా? ఓన్లీ సైమన్ కమిషన్ చెప్పింది అంతే. రైట్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ దానికి ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్, అసరెన్స్ రాజ్యాంగ నిర్మాణ సమయంలో షెడ్యూల్డ్ కులాల వారికి ఉద్యోగాల రిజర్వేషన్ నిరవధిక కాలానికి ఉద్దేశించడమైనది. రీజన్, షెడ్యూల్ కులాల వారికి ఉద్యోగాల రిజర్వేషన్ విషయంలో రాజ్యాంగ నిబంధనలు నిర్ణీత కాలం లోపల వారి సామాజిక ఆర్థిక ఉద్ధరణ కట్టుదిట్టంగా ఏర్పాటు చేయలేదు. రైట్, గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళకి ఉద్యోగాలలో రిజర్వేషన్ అనేది తీసుకురాలేదమ్మా. ఫస్ట్ రాజ్యాంగ నిర్మాణ సమయంలో సో 16 సబ్సెక్షన్ 4A అనే ఆర్టికల్ గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి తీసుకోరాలేదు, ఇది రైటే, ఇది తప్పు, గుర్తుపెట్టుకోరావాలి. తీసుకొని వచ్చినారని చెప్తున్నా. నిర్వధ్య కాలానికి మీరు యొక్క ఉద్దేశించింది అంటే గుర్తుపెట్టుకోనండి, వాళ్ళ ఉద్యోగాలు అనేది కొద్ది రోజులకే సంబంధించిన ఉద్యోగుల రిజర్వేషన్ అంటున్నారు. తప్పు. వాళ్ళు ఎప్పటి నుంచో తీసుకొని వచ్చారు. వాళ్ళు ఫస్ట్ రాజ్యాంగం రచించినప్పటి నుంచి కంటిన్యూగా ఉంది. నిర్వధిక కాలము అంటే అర్థమేమి? స్టార్టింగ్ లో లేవు, మధ్యలో తీసుకొని వచ్చారు. ఒకటి, షెడ్యూల్ కులాల వారికి వాళ్ళ ఉద్యోగ రిజర్వేషన్ లో రాజ్యాంగ నిబంధనలు మరి నిర్ణీత కాలం లోపల వారి సామాజికం యొక్క ఆర్థిక ఉద్ధరణకు ఏర్పాటు చేయలేదు. రైట్, అది కూడా రైట్. సో ఇక్కడ ఏ అవాస్తవము ఆర్ వాస్తవము అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, వెలి కులం అనేది కుల వ్యవస్థలో ఉప ఉత్పత్తి. కుల వ్యవస్థ నిర్మూలన తప్ప వెలి కులాన్ని తొలగించేది మరేదీ లేదు. ఈ స్టేట్మెంట్ రాసిన వారెవరు? రైట్, వెలి కులము అనే దాని గురించి రాసిన వాడు ఎవరంటే అంబేద్కర్. గుర్తుపెట్టుకోవాలి డైరెక్ట్ గా. వెలి కులము అవుట్ క్యాస్ట్ అనేది కుల వ్యవస్థలో ఉప ఉత్పత్తి. కుల వ్యవస్థ నిర్మూలన తప్ప వెలి కులాన్ని తొలగించేది మరొకటి ఏమీ లేదని చెప్పేసి ఎవరు చెప్పినారంటే అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. రైట్, క్లియర్ గా. ఎయిత్ క్వశ్చన్,
ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఆప్షన్ ఏ, ఒక కులం వారు మరి ఒక కులంపై ఈర్ష్య, దేశం, పక్షపాతాలను కలిగి ఉండే ప్రవర్తనను కులతత్వం అంటారు. ఆప్షన్ బి, బిఎన్ శర్మ ప్రకారం రాజకీయాలుగా మారిన కుల విశ్వాసమే కులతత్వం. ఆప్షన్ సి, కులతత్వానికి ప్రధాన కారణం కుల పంచాయతీ. ఆప్షన్ డి, కులతత్వానికి ఆయుపట్టు గ్రామాలు. రైట్. ఒక కులం వారు ఒక కులం పైన ఈర్ష్య పక్షపాతాలు రైటా తప్ప? రైట్. ఆర్ఎన్ శర్మ గారు రాజకీయాలు అనేది కుల విశ్వాసమే అని చెప్పాడు. రైటే. సో కులతత్వానికి ప్రధాన కారణం ఏమిటి అంటే కుల పంచాయతీలు. కులతత్వానికి ఆయు పట్టి ఎవరంటే గ్రామాలు. పై ఒక్కటి కూడా మొత్తం కూడా. సో ఒక్క నిమిషం అండి. రాజకీయాలు కుల విశ్వాసానికి మనం చెప్పింది ఎవరంటే డిఎన్ ప్రసాద్ అండి. డిఎన్ ప్రసాద్ చెప్పుకున్నాం కదా మనం, ఇది డిఎన్ ప్రసాద్. రైట్. ఇది ఒక్కటి తప్పండి. ఏసిడి ఇస్ రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ వన్. 9th క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరైనవి గుర్తించండి. ఆప్షన్ ఏ, ఒక కులం తమ అంతస్తు లేదా హోదాను పెంచుకోవడానికి అక్రమ పద్ధతులను పాటించడం. ఆప్షన్ బి, అస్పృశ్యత ఆచరణ కొనసాగించడం మరియు శాంతి పద్ధతులు స్థిరత్వానికి ముప్పు కలగడం. ఆప్షన్ సి, స్త్రీ అంతస్తుల పెరుగుదలకు అవరోధం కలగడం దుష్ఫలితాలకు కారణం. రైట్. సో కులం వాళ్ళు అక్రమ పద్ధతిలో తన హోదాను పెంచడానికి, స్థిరత్వం అనేది ముప్పు కలుగుతూ ఉంటుంది కులతత్వం వలన, స్త్రీ అంతస్తుల పెరుగుదలకు అవరోధం కలుగుతుంది. ఇవన్నీ కూడా రైటే. రైట్. నెక్స్ట్ వన్. 10th క్వశ్చన్. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఆప్షన్ ఏ, ఆజాద్ ఉద్యమం గణపతి బబుద్కర్ అనే సంఘ సంస్కరణ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో మంగ్రోల్ దస్తగిర్ అను గ్రామంలో చేపట్టబడింది. ఆప్షన్ బి, కులం మతం పట్టింపు లేని వారందరినీ ఆజాద్ అనే సామాజిక వర్గంగా మార్చి 18 కులాలను కలిపివేయడం జరిగింది. ఆప్షన్ సి, హార్దిక్ పటేల్ ఆధ్వర్యంలో గుజరాత్ లో ఓబీసీ రిజర్వేషన్ ఉద్యమం జరిగింది. అన్ని కూడా చెప్పినాం పాయింట్. ఇవన్నీ కూడా రైట్. నెక్స్ట్ వన్. 11th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి. ఆప్షన్ ఏ, ప్రస్తుత రాజకీయంలో ప్రధాన అంశం కులం. ఆప్షన్ బి, 1909 ప్రవేశపెట్టిన మింటో మార్లే 1919 ప్రవేశపెట్టిన మాండెక్స్ చెంస్బర్గ్ సంస్కరణలు కుల రాజకీయాలకు దారితీశాయి. ఆప్షన్ సి, కులస్తుల కోసం ప్రత్యేక బ్యాంకులు ఏర్పడినవి. ఉదాహరణ నాడార్ బ్యాంకు, వైశ్యాస్ బ్యాంకు. చెప్పడం జరిగింది. రైట్. సో ఏబిసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. ఆల్రెడీ చెప్పుకున్నాం. పూలం దేవి ఉత్తరప్రదేశ్, రణవీర్ బిహార్, బీహార్, చుండూరు ఏపీ, ఏపీ, కెర్లంజీ మహారాష్ట్ర, కిల్వనేమి తమిళనాడు చెప్పుకోవడం జరిగింది. రైట్. 13th క్వశ్చన్. ఆప్షన్ ఏ, ఆల్రెడీ చెప్పినాం. జిఎస్ గరియే గారు కో ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పారు. ఎంఎన్ శ్రీనివాస్ గారు పంచవార్షిక ప్రణాళికలు మరియు విద్య అనేది ఉండాలని చెప్పారు. మరియు సో మీ అందరికి కూడా వయోజన ఓటు హక్కు అనే ఉచిత విద్య ఇవ్వాలని చెప్పారు. వికేఆర్వి రావు అని ఒక ఆయన వచ్చాడు చూడండి. ఆయన పేరు రాసుకుంటే ఖచ్చితంగా. వ్యక్తుల కోరికలను వ్యక్తపరిచే స్వేచ్ఛను కలిగి ఉండడం వల్ల కుల సమూహాలు ప్రాధాన్యతను, వ్యక్తుల యొక్క స్వేచ్ఛను వ్యక్తపరచాలి. బాగా మీకు ఏమనుకుంటున్నారు అది చెప్పేయాలా, అప్పుడు కులతత్వం అనేది నిర్మూలించవచ్చును. సో వికేఆర్వి రావు గారు చెప్పడం జరిగింది. రైట్. అది కూడా ఇంపార్టెంట్ మనకి చెప్పడం జరిగింది. రైట్. నెక్స్ట్ 14th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరైనవి. యోగేష్ అతుల్ రాసిన గ్రంథం ది చేంజింగ్ ఫ్రాంటియర్ ఆఫ్ క్యాస్ట్. ఆప్షన్ బి, అంబేద్కర్ అభిప్రాయంలో అస్పృశ్యత అనేది అంటూ అశుచి అపరిశుభ్రతకు సంబంధించిన ఒక భావం. ఆప్షన్ సి, ప్రాచీన హైందవ సాహిత్యం ప్రకారం అస్పృశ్యతలను పంచములు, చండాలులు, అంత్యజులు అని పిలుస్తారు. అన్ని కూడా చెప్పినాం మనం. సో ప్యాంటియర్ అంటేనే చెప్పిన గ్రంథాన్ని గుర్తుపెట్టుకోవడమ్మా ఖచ్చితంగా వస్తుందని. ది చేంజెస్ ఫ్రాంటియర్ ఆఫ్ ది క్యాస్ట్. సో యోగేష్ అతుల్ అని చెప్పిన. అంబేద్కర్ అభిప్రాయం ప్రకారం అస్పృశ్యత అనేది ఒక అచూచి లేదా అన్క్లీన్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం, చెప్పడం జరిగింది. ప్రాచీన హైందవ సాహిత్యం ప్రకారం అస్పృశ్యులను పంచములు, చండారులు మరియు అంత్యజులుగా చెప్తారు. అది కూడా చెప్పడం జరిగింది. రైట్. క్లియర్ గా. 15th క్వశ్చన్. క్రింది వల్ల సరైనది గుర్తించండి. ఆప్షన్ ఏ, కుల వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యతిరేకమైనదే కాక అతి నిరంకుశ స్వభావం కలదని రాసిన గ్రంథం సోషల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం. ఆప్షన్ బి, దేశాయి కులాన్ని హిందూ మత ఉక్కు కవచంగా అభివర్ణించారు. ఆప్షన్ సి, దళిత కులాలు అంటరానితనం ఆవిర్భావానికి
జాతి మతం ప్రధాన కారణమని పేర్కొన్నది స్టీఫెన్ కుక్. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. అయితే ఇక్కడ చూడాలి, కుల వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యతిరేకమనేదని ఈ యొక్క మనకి సోషల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం అనే పుస్తకంలో రాయడం జరిగింది. సో దాన్ని అదే విధంగా మరొకటి ఏమిటి అంటే ఆ దేశాయి గారు హిందూ కుల వ్యవస్థ అని చెప్పడం జరిగింది. హిందూ కుల వ్యవస్థ ఉక్కు కవచం అని చెప్పారు. ఆ రెండు రైట్ అమ్మా. సో అంటరానితనము అనేది ఈ యొక్క స్టీఫెన్ ఫుక్ అనే వ్యక్తి కాదు, గుర్తుపెట్టుకోరండి. ఆ వాక్యం అనేది మనకి చెప్పింది ఎవరు అనేది సో గుర్తుపెట్టుకున్నట్లయితే ఎవరు చెప్పారంటే హట్టన్ గారు చెప్పారమ్మా. ఆ విషయం హట్టన్ గారు చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు? హట్టన్ గారు చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. హట్టన్ గారు పేర్కొనడం జరిగింది. రైట్, నెక్స్ట్ వన్. ఆల్రెడీ చెప్పుకున్నాం ఆ క్వశ్చన్, జాగ్రత్తగా గమనించుకోండి మీరందరూ కూడా. అది ఆల్రెడీ పైన క్వశ్చన్ లో మనం మాట్లాడుకున్నాం చూడండి. పైన క్వశ్చన్ లో మాట్లాడుకున్నాం, అన్ని కూడా రైట్ ఆన్సర్లే. పైన క్వశ్చన్ లో మాట్లాడినాం. సో ఆల్రెడీ 17వ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ గా మాట్లాడినాం. కుల ఆసక్తుల యొక్క తొలగింపు చట్టం ఎప్పుడు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎప్పుడు, ఇవన్నీ కూడా రైట్. 18వ క్వశ్చన్ డైరెక్ట్ గా. 18th క్వశ్చన్. ఈ క్రింది వల్ల సరైనది గుర్తించండి. ఆప్షన్ ఏ శ్రీమతి ఐరావతి కార్వెల్ ఆర్థిక సాంస్కృతిక సమానత్వం కుల నిర్మూలన చేయగలదని వ్యాఖ్యానించారు. చెప్పుకున్నాం రైట్. ఆప్షన్ బి 2011 దక్షిణాఫ్రికాలోని డర్బన్ లో జరిగిన సదస్సులో భారతదేశం 2000 సంవత్సరాల నాటి కుల వ్యవస్థ గురించి చర్చించారు. ఆప్షన్ సి కులం ఆధారంగా చూపే వివక్షతకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో భారత ప్రభుత్వం విఫలమైనదని విమర్శించింది. రైట్, చూడాలి. వెరీ 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 ఇంపార్టెంట్. కులతత్వానికి సంబంధించిన మొట్టమొదటిసారిగా సదస్సు ఎక్కడ జరిగిందంటే దక్షిణాఫ్రికాలోని డర్బన్ లో జరిగింది 2011. అప్పుడు 2000 సంవత్సరం నాటి యొక్క కుల వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు ఇతర దేశాల వాళ్ళు మీరు కుల వివక్షత చూపించడంలో ఎక్కువలే మీరు అని భారతదేశాన్ని విమర్శించారు. అన్ని స్టేట్మెంట్లు కూడా రైతే. గుర్తుపెట్టుకుంటున్నారు కదా తల్లి? చాలా జాగ్రత్తగా మనం చెప్పినట్టే మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. అస్పృశ్యత నివారణ కోసం రాజ్యాంగంలో చేపట్టిన ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి అంటే గుర్తుపెట్టుకోవాలి. 15 ఉంది అంటే అంటరాని, 16 ఉంది, 17 ఉంది, 46 ఉంది. అన్ని కూడా రైటే. కులతత్వానికి గల కారణాలను గుర్తించండి అంటే అన్ని కూడా మనకి వైవాహిక ఆకాంక్షలు, నగరీకరణ, పారిశ్రామికరణ, సో మనకి గుర్తుపెట్టుకోవాలి స్థానిక స్వపరిపాలన అని చెప్పేసి మాట్లాడుతున్నాం. రైట్. ఈ క్రింది వానిలో కుల ఉద్యమాలు ఏమున్నాయంటే నాడారు, ఇంజువ, రంప కాదు ఆత్మగౌరవం. రంప అనేది ఏంటంటే గిరిజనుల తిరుగుబాటు, కుల ఉద్యమం అనేది కాదు, గుర్తుపెట్టుకోవాలా. అల్లూరి సీతారామరాజు చేస్తాడు కాబట్టి ఏబిడి ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. కుల ప్రాతిపదిక పైన ఏర్పాటైన పార్టీలు ఏమిటి అంటే గుర్తుపెట్టుకోనండి. సో ఆర్జేడి పార్టీ, ఎల్జిపి పార్టీ, గుర్తుపెట్టుకో. బిడి ఈజ్ రైట్ ఆన్సర్. రైట్. సో ఇండియాలో కులం పైన కుల ప్రాతిపదిక పైన ఏర్పడిన బ్యాంకులు ఏమున్నాయంటే నాడార్ బ్యాంక్ ఒకటి. సో అదే విధంగా గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో కెనరా బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఏసిడి అనేది రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ 23కి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాదు, స్టేట్ బ్యాంక్ కాదు. సో కరూర వైశ్య బ్యాంక్ ఒకటి, నాడార్ బ్యాంక్ ఒకటి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఒకటి, కెనరా బ్యాంక్ ఒకటి. రైట్. భారత రాజ్యాంగం ఏమని పేర్కొనింది అంటే గుర్తుపెట్టుకోవాలి, ఏమని పేర్కొనింది అంటే షెడ్యూల్ కులాలుగా పేర్కొన్నది. అంబేద్కర్ కుల బహిష్కృతులుగా పేర్కొన్నాడు. మహాత్మా గాంధీ అరిజుల్. సో ఈ యొక్క మండల కమిషన్ దళితులు, బహుజన. ఆల్రెడీ మాట్లాడుకున్నాం పైన మనం క్లియర్ గా. సో ఇప్పుడు చూడాలి. సో గరియే గారు క్యాస్ట్ ఇన్ రేషన్ ఇన్ ఇండియా, హట్టన్ గారు క్యాస్ట్ ఇన్ ఇండియా, యోగేష్ అటల్ గారు ఫ్రాంటియర్ ఆఫ్ క్యాస్ట్, సో లక్ష్మణ క్యాస్ట్ డైనమిక్స్ ఇన్ విలేజ్ చెప్పుకోవడం జరిగింది డైరెక్ట్ గా పైన. క్లియర్. సో ఇది కులతత్వానికి సంబంధించిన ఈ షెడ్యూల్ ని ఖచ్చితంగా మనము సో మాట్లాడుకోవడం జరిగింది. ఇది కులతత్వానికి సంబంధించిన ముఖ్యమైన క్వశ్చన్స్ అన్ని కూడా క్లోజ్ చేసాం. కులతత్వం కూడా క్లోజ్ అయిపోయింది. కుటుంబం కూడా మన టార్గెట్ ప్రకారం మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నాం. మీరందరూ కూడా గమనించుకోవాలి. ఆఫ్టర్నూన్ మళ్ళీ 3 o'clock కి స్టార్ట్ అవుతుంది. ఏమైతే సెక్షన్ ఉందో వాటన్నిటిని చూసుకోవడానికి. రైట్, క్లియర్ కదా.